ఇక్కడ చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో. బట్ ఇదే ప్యాంగాంగ్కి వే. వర్త్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇదంతా కూడా ఇంకో ప్రపంచంలో ఉంది. చూడండి ఎలా ఉందో, సేమ్ ఎడారిలో ఉన్నట్టుగా ఉంది. ఎడారిలో ఎండమాములు. ఇదిగోండి లిటరల్లీ ఇది ఒక ఫారెస్ట్ నుంచి వే గైస్. అబ్బా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే నైట్? సో శాండ్ డ్యూన్స్లో అయితే మేము క్యాంపింగ్ చేసాం, కనిపిస్తుంది కదా గాయస్. ఇదంతా వచ్చేసి ఇందర్ అంటారు. సో దిస్ ఈస్ ద వైబ్. హే హాయ్ హలో గైస్, కేసీ హో వాట్సాప్ ఎలా ఉన్నారు? హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో రైట్ నో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హుండర్ శాండ్ డ్యూన్స్ దగ్గర అయితే ఉన్నాం, లదాఖ్ లో. ఈ శాండ్ డ్యూన్స్ లో డబుల్ హంప్ క్యామెల్స్ అయితే ఉంటాయి. డబుల్ హంప్ క్యామెల్ అనేది ఓన్లీ ఈ ప్రదేశంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకటి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ అందరూ ఉన్నారు చూడండి. సో అవి వచ్చేసి శాండ్ డ్యూన్స్ అనమాట. అండ్ నేను నైట్ అయితే చూసారు కదా, మేము ఇక్కడ క్యాంపింగ్ చేసాం. నా బైక్ అయితే ఫుల్లీ ప్యాక్డ్. అఖిల్ అయితే టెంట్ తీయాలి ఇంకా. సో దిస్ ఈస్ ద అట్మాస్ఫియర్ హియర్. ఫుల్లీ మౌంటైన్స్ మధ్యలో మేమైతే నేను నైట్ క్యాంపింగ్ చేసాం. సో చలో గైస్, ఇంకా లేట్ చేయకుండా మిగతా విషయాలన్నీ కూడా యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాడుకుందాం. నాదైతే వచ్చిన రిక్వెస్ట్, నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్. ఇవన్నీ చూస్తున్నారు కదా శాండ్ డ్యూన్స్. ఇక్కడ నా బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఏంటో నాకు అర్థం కావట్లా. ఎదురుగా చూడండి బుల్లెట్ కష్టపడుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా క్యామెల్స్. మేమైతే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ కానీ అంత వర్త్ అయితే అనిపించలేదు. జస్ట్ 100 మీటర్స్ తీసుకెళ్తున్నాడు అంతే. 500 అయితే అడిగాడు. జస్ట్ నార్మల్గా వెళ్ళి అలా చూసుకొని వచ్చేసాం. అయ్యా చూడండి, ఇదంతా ఏదో ఎడారిలో రైడ్ చేస్తున్నట్టుగా ఉంది. శాండ్ డ్యూన్స్, ఇసుకలో డ్రైవింగ్ బాబోయ్. ఓహో ఓ ఓ ఓ కూల్ కూల్ కూల్. సో అవన్నీ కూడా శాండ్ డ్యూన్స్. అవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా శాండ్ డ్యూన్స్. ఎక్కడికి? పద పద. సో శాండ్ డ్యూన్స్లో మా ప్రయాణం. ఈరోజు అయితే మేము ప్యాంగాంగ్ లేక్ వెళ్దాం అనుకుంటున్నాం. ప్యాంగాంగ్ లేక్ ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. ఓ ఓ ఓ ఓ ఓ. సో అదన్నమాట. నిన్న మాత్రం క్యాంపింగ్ సూపర్గా చేసాం. కానీ ఛార్జింగే లేదబ్బా మొబైల్స్లో. చలికి తొందరగా డిశ్చార్జ్ అయిపోతున్నాయి. బాయ్ బాయ్ హుందర్. చూడండి ఎలా ఉందో, సేమ్ ఎడారిలో ఉన్నట్టుగా ఉంది. ఎడారిలో ఎండమాములు. ఇదిగోండి తిని స్టార్ట్ అవుతున్నాం షోకేఫే రెస్టారెంట్లో. ఫ్రీ వైఫై అన్నారు. అబ్బా ఎడిట్ చేస్తుంటే బాగుండేది, అప్లోడ్ చేసామని వీడియో. ఎంసీలు అయితే అంటించా గైస్ డూమ్కి. హెడ్లైట్కి అయితే ఇటువైపు ఎంసీలు అయితే పెట్టా. చూద్దాం, ఆగితే హ్యాపీ, ఆగకపోతే మళ్ళీ ఇంకో ఎంసీలు వేసేయడమే. టాటా బై బై టు డెస్కేట్ ఆఫీస్ ఆఫ్ ద సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ న్యూబ్రా. అదిగోండి అక్కడ కనిపిస్తుందా మైత్రేయ బుద్ధ మాన్స్ట్రీ పైన. నిన్న మనం విజిట్ చేసాం కదా. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ విజిట్ చేయండి. నిన్న మనం లే నుంచి స్టార్ట్ అయ్యి వయా కార్దుంగ్ల మీదుగా డిస్కెట్ అయితే మనం చేరుకున్నాం. నిన్నటి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మనం ప్యాంగాంగ్కి వెళ్తాం. నిన్న వీడియోలో నేను ఒక ఆర్చ్ అయితే చూపించా కదా, ప్యాంగాంగ్ లేక్ 130 కిలోమీటర్స్ సమ్ చేంజ్. బోర్డు దగ్గర నుంచి మేము ఇదంతా నేను ఆల్రెడీ రికార్డ్ చేసా. అక్కడ వరకు నేనైతే ఏం రికార్డ్ చేయాలనుకోవట్లే. మళ్ళీ ఏం చూపిస్తా, చూపించిందే చూపించి మీకు బోర్ కొట్టేలా చేయడం నాకైతే ఇష్టం లేదు. ప్యాంగాంగ్ లేక్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ నేనైతే వీడియో రికార్డ్ చేస్తాను. ఈ మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్లీ నేనైతే రికార్డ్ చేస్తాను. సో ఇండియన్ ఆయిల్లో అయితే పెట్రోల్ ఫిల్ చేయించా. నా బైక్లో ఎగ్జాక్ట్లీ 410 రూపీస్ పట్టింది. నిన్న మనం లదాఖ్లో అయితే కొట్టించాం కదా ఇటువైపు వస్తున్నప్పుడు, అక్కడ కూడా ఇండియన్ ఆయిల్లో 200 అయితే పట్టింది గైస్ నాకు. అదో 200, ఇదో 410, మొత్తం కలిపి 610 పట్టింది. అంటే ఇది సపరేట్ ఫుల్ ట్యాంక్ అంటే ఒక 1000 రూపీస్ అయిందంటే ఇది కూడా ఫుల్ ట్యాంక్ లెక్క వేసేస్తాను నేను. ఇంకో 400 కానీ పట్టిందంటే 7 ఫుల్ ట్యాంక్స్ పట్టినట్టు మన బైక్లో. బాగుంది. బైక్ ఏంటో ఆగిపోతుంది అబ్బా, మాటికి ఆగిపోతుంది. ఆఫ్ రోడ్లకి సరిపోతుంది సరిగ్గా. క్లచ్ మూస్తే బైక్ ఆగిపోతుంది. లదాఖ్ కార్టింగ్, న్యూబ్రా వ్యాలీ, గో కార్టింగ్. మన విజయవాడలో ఉన్న వాళ్ళు ఎంతమంది గో కార్టింగ్ చేశారు గైస్ కింద కామెంట్ చేయండి. పెద్ద ట్రాక్ ఏం లేదు, ఇది కూడా చిన్న ట్రాకే. ఇంత ఖాళీ ప్లేస్ ఉంది కదా, కొంచెం పెద్ద చేయొచ్చుగా ట్రాక్. సో గైస్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకుంటే ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. రైట్కి తీసుకున్నామంటే కార్దుంగ్లా ఆ పైకి. నిన్న ఈ జంక్షన్ నుంచి మనం ఇలా బ్యాక్కి వెళ్ళాం కదా, ఈ రూట్ వచ్చేసి డిస్కిట్, హండర్ అటు వెళ్తుంది. సో చూడండి ప్యాంగాంగ్ లేక్ 116 కిలోమీటర్స్. సో చలో ప్యాంగాంగ్ లేక్. ఆవిడకి ఏదో ఇబ్బంది వచ్చినట్టుంది, బస్ స్టాప్లో పడుకుని ఉంది ఒక లేడీ రైడర్. ఇక్కడంతా ఏదో సిమెంట్ పోసినట్టుంది చూడండి. ఒక దగ్గర మట్టి, ఒక దగ్గర సిమెంట్, ఒక దగ్గర రాళ్ళు, ఒక దగ్గర కంకర, అన్నీ కలిపి ఇల్లు కట్టేయచ్చు గైస్. చూడండి ఇక్కడ స్లైడ్ అయింది, ల్యాండ్ ఫ్రెష్గా స్లైడ్ అయింది. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓహో మొత్తం జారిందిగా. అమ్మ ఆగమ్మ, చాలా లూజ్ శాండ్లా ఉంది ఇక్కడ. ఓహో ఇదంతా అదే చూడండి, సిమెంట్ కుప్పలా పడింది ఇక్కడ మొత్తం అంతా. గో ఫాస్ట్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అలాంటి ప్లేసెస్లో. అంతా ల్యాండ్ స్లైడ్ అయిందే గాయస్. మొత్తం ప్యాంగాంగ్ వరకు ఎలానే ఉండిద్దా ఏంటి. సో వీఆర్ ఎట్ ఎగ్జాక్ట్లీ
షయోక్ వ్యాలీ చూద్దాం ఒకసారి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. దిస్ ఈస్ ద హిమాంక్ వ్యూ పాయింట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. కిందంతా కూడా రివర్, చుట్టూ మౌంటైన్స్. ఇక్కడ చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా. ద బ్యూటిఫుల్ షయోక్ వ్యాలీ ఎలా ఉంది గైస్. మనం ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలా ప్యాంగాంగ్కి. ఇవన్నీ లోయలు చూడండి, అదే రోడ్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. థ్యాంక్స్, విజిట్ అగైన్. బడ్జెట్ నువ్వు పెడితే డెఫినెట్లీ నేను విజిట్ అవుతా. నేను ప్యాంగాంగ్ వెళ్ళే వేలో అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. నైట్ టైం వచ్చారంటే చాలా రిస్క్. అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే అక్కడ డైరెక్ట్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతా ఉంది. జస్ట్ ఒక డ్రమ్ ఒకటి పెట్టారు అంతే, ఏం సైన్ బోర్డ్స్ లేవు. ఇది డైవర్షన్. ఇప్పుడు ఏ కొండ ఎక్కేస్తుందో ఏంటో అయితే బాబోయ్. ఎక్కడికి తీసుకెళ్తుంది రోడ్డు? అఖిల్, కొండల్లోకా ఏంటమ్మా? ఆహా సూపర్. ఇది కదా రోడ్డు అంటే. ఆయన అడుగోసారి ఎటు వెళ్ళాలో. कितना दूर पड़ेगा यहाँ से पैंगोंग? कितना दूर है यहाँ से? रास्ता अच्छा है ना? ఓకే ఓకే, థ్యాంక్ యూ. జూలే. అండ్ జూలే అంటే వెల్కమ్ అని అర్థం, అండ్ నమస్తే అని అర్థం, థ్యాంక్స్ అని కూడా అర్థం. సో లదాఖ్ వస్తే జూలే అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో జూలే అంటే థ్యాంక్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఆహా గాయ్స్, సో ఇప్పుడు ఇది అడ్వెంచర్ చేయాలి. లేదులే, ఇంకా పెద్ద గుంట లేదు, చిన్న గుంట లేదు. షూస్ మొత్తం తడిచిపోయి. ఎస్, ఈ సైడ్ నుంచి రా, ఈ సైడ్ నుంచి రా, మధ్యలోంచి రాకు. దాదా నో ఇష్యూ, కమాన్. రైట్, పర్ఫెక్ట్. వీటిని అడ్వెంచర్స్ చేయాలి మరి. షూస్ ఏం తడవాలి అంటే పైన జస్ట్ ముందు టో వరకు అయితే తడిచింది షూ. రోడ్ చూడండి గైస్, ఖచ్చితంగా ఈ వీడియో కానీ మా అమ్మ నాన్న చూస్తే నాకుంటుంది కన్ఫర్మ్ అంతే. ఇవి కదా రోడ్లు అంటే. ఇలాంటి రోడ్లు మన విజయవాడలో ఉంటే ఎంత బాగుంటుంది గైస్. ఎంతమందికి కావాలి ఇలాంటి రోడ్స్ మన విజయవాడలో? 20 వేసుకొచ్చేసాడు బాబాయ్. తగిలితే పనే. జాయిగా జాయిగా అక్కడ ఉదర్ తోడా వాటర్ క్రాసింగ్ హే, ఉదర్ తోడా దిక్కత్ హో జాయిగా. అఖిల్ దామ్మా, ఈ కొండల్లోంచి ముందు బయటపడిపోతావు. చూడు పడిపోయేలా ఉన్నాయి మన మీద. దాదా చూడండి మొత్తం ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. పదా ముందు ఈ ఆఫ్ రోడ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. డ్రైవ్ చేయి. అఖిలేమో ఇప్పుడు శాడ్లింగ్ చేస్తా అంటున్నాడు. స్టాండ్, కమాన్, రికార్డింగ్ వీడియో. ఓహో, ఆహా, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవి బాబోయ్. హిమాలయన్స్, ట్రాంప్ టైగర్లు అయ్యే ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ. నేను మాత్రం ప్లాట్నా వేసుకొని వెచ్చలు విడిగా తిరిగేస్తున్నా. ఇది ఆఫ్ రోడింగ్ అంటే. ఇక్కడ వాటర్ అయితే ఫ్లోట్ అయితే ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇదంతా మునిగిపోద్దేమో ఐ థింక్ సో. కొత్తగా ఒక టన్నల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. లిటరలీ కొండ మొత్తాన్ని హోల్ చేసి చిన్న టన్నల్ కొత్తది. సో బయటకు రాగానే ఇలా ఉంది. ఆ బ్యాక్ సైడ్ అయితే దూరంగా చూడండి గ్లేషియర్స్. అగైన్ ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఒక 1 ఇయర్లో అయితే ఈ రోడ్ సూపర్ ఉంటుంది. కార్దుంగ్లా పాస్ చూసుకొని డైరెక్ట్గా ప్యాంగాంగ్ లేక్ వెళ్ళిపోవచ్చు లే నుంచి 1 డేలో. యాక్చువల్గా ప్లాన్ అయితే అలా ఉండదు. లేలో స్టార్ట్ అయ్యి కార్దుంగ్లా చూసుకొని న్యూబ్రా వ్యాలీ, డిస్కిట్, హుందర్ అవన్నీ చూసుకొని లాస్ట్ విలేజ్ అయిన తుత్తుక్కి వెళ్తారు బేసిక్గా. మళ్ళీ రిటర్న్ ఆ జంక్షన్ వరకు వచ్చి అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటే ప్యాంగాంగ్ లేక్, ఐ మీన్ ఈ రోడ్లోకి అయితే వస్తారు. ఎవరైనా సరే అలానే వెళ్తారు. ముందు డిస్కిట్ అదంతా చూసుకొని ప్యాంగాంగ్ లేక్ అయితే స్టార్ట్ అవుతారు. సో రైట్ నో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అగమ్ అనే ఊర్లో అయితే ఉన్నాం. దీని తర్వాత షయోక్, దుర్బుక్, దాని తర్వాత ప్యాంగాంగ్ లేక్. ఎటు ఇట. సో అటువైపు వెళ్తే మనం లేక్ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో. బట్ ఇదే ప్యాంగాంగ్కి వే. ఓహో, అంతా ల్యాండ్ స్లైడ్ అయిపోయిన ఏరియా చూసారా క్లోజ్గా ఎలా ఉన్నాయో ఇవి. కూల్ కూల్, కమాన్ 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 సికందర్, యూ క్యాన్. आपका सैल्यूट है सच में. థ్యాంక్ యూ జూలే. నా బైక్ అయితే జారిపోతుంది, స్కిడ్ అయిపోతుంది గైస్. పక్కన రివర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది వాటర్ అంతా. వచ్చింది మంచి రోడ్డు. అది అడ్వెంచర్, దట్ ఈస్ కాల్డ్ అడ్వెంచర్.
ఇక్కడికి వచ్చాక మళ్ళీ మౌంటైన్ కలర్ మారిపోయింది. ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి కదా, అవి చూడండి బిస్కెట్ కలర్లో ఉన్నాయి అక్కడ. అండ్ ఇటువైపు చూడండి ఇంకొక కలర్లో కనిపిస్తున్నాయి. నేను చెప్పా కదా గాయస్, మట్టి బండరాళ్ళు మొత్తం కలిసిందే ఈ హిల్ అంతా కూడా. అండ్ ఇక్కడే హిల్ చూడండి, హిల్ మొత్తం మారిపోయింది అక్కడ. ప్యూర్ కంప్లీట్ స్టోన్ ఇదంతా. ఈ టైప్ హిల్ అయితే కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉన్నాయి గాయస్ ఇక్కడ. ये रिवर का नाम क्या है, नदी का नाम क्या है? नदी का नाम, ये नदी का नाम कहाँ आता है? नहीं है ना? नहीं, ये जगह का नाम बता सकते हैं, नदी का नाम जगह का नाम क्या है? अगम। అగమ్. సో క్యాంటీన్ దగ్గర అయితే ఆగాం, వాటర్ బాటిల్ తీసుకోవాలి. జస్ట్ ఇప్పుడు క్యాంటీన్లో అయితే కాఫీ తాగాం. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం గైస్. సూపర్ వ్యూ మ్యాన్, వావ్ బ్యూటిఫుల్, సూపర్ ఉంది. మనం అలానే వచ్చాం ఆ బ్రిడ్జ్ మీదుగా. నైస్. ఎలాంటి ఆట కోసం అన్నా రావాలనిపిస్తుంది అఖిల్. ఆ రాయి చూడు అఖిల్, వాటర్ క్రాస్ అయ్యి ఎలా అయిపోయింది చూడు, కరిగిపోయింది దెబ్బకి వాటర్ వల్ల. ఇదంతా కూడా ఇంకో ప్రపంచంలో ఉంది. అసలు ఏంటో ఒక్కొక్క టర్నింగ్ ఒక్కోలా ఉంది గైస్. ఈ కొండల మధ్యలోంచి రోడ్స్ ఎలా వేసారు రా బాబు మీరు, నిజంగా గ్రేట్. ఓ వర్త్ వర్మ, వర్త్, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. కిందకి చూడండి లోయలా ఉంది, మొత్తం ల్యాండ్ స్లైడ్ ఇదంతా కూడా. ఆ పైనుంచి పడింది పెద్ద పెద్ద రాళ్ళు ఇవి. బాబోయ్ చూస్తేనే భయం వేస్తుంది కదా. అటు చూడండి ఎంత పెద్ద రాళ్ళు పడ్డాయి అక్కడ కింద. గైస్ రోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి కింద మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా అడగండి. డెఫినెట్లీ ఈ ట్రిప్ అంతా అయిన తర్వాత నేను బడ్జెట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చేస్తాను గైస్. ఇదంతా గ్లేషియర్ వాటర్. ఇదే వేలో మనమైతే ప్యాంగాంగ్కి వెళ్ళాలి. అంటే ఇప్పటివరకు మనం వెళ్ళిన అన్ని ప్లేసెస్ కన్నా ఈ ప్లేస్ కొంచెం ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉంది ప్యాంగాంగ్ లేక్కి. ఆఫ్ రోడింగ్ ఎక్కువే, ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువే ఇక్కడ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. సైహోక్ ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. సైహోక్ తర్వాత దుర్బుక్ తర్వాత ప్యాంగాంగ్ లేక్. సో అగైన్ ఇంకొక ఐరన్ బ్రిడ్జ్. ఆల్ విల్ వెయిట్, బెటర్ బీ లేట్. పాపం కాళ్ళు నొప్పి పెడుతున్నట్టున్నాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో ల్యాండ్స్కేప్, డిఫరెంట్ ఉంది. ఒక కిలోమీటర్కి మారిపోతుంది అసలు. అగైన్ వన్ మోర్ ఐరన్ బ్రిడ్జ్. చివరికి ఆ టెంపో ట్రావెలర్ కూడా ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది వెనకాల. అయ్యా కారా, నా బ్యాక్ సైడ్ అయితే క్రేటా వస్తుంది, అది కూడా ఇబ్బంది పడుతుంది. ఒకసారి చూస్తారా? గో 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 గో, అది చూసారా, మామూలుగా లేదబ్బా. లదాఖా మజాకా, ఏం రోడ్లు రా నాయనా. ఇలాంటి రోడ్స్లో ట్రావెల్ చేస్తూ ఇలాంటి వ్యూ వచ్చినప్పుడు చూస్తే ఆహా అనిపిస్తుంది గైస్. ఎప్పటికీ అవుద్దబ్బా ఈ ఆఫ్ రోడ్. వస్తానే ఉంది, మేము పోతానే ఉన్నాం. ఒక 20 కిలోమీటర్స్ నుంచి రోడ్ అంతా ఇలానే ఉంది గైస్. సయోక్ వచ్చి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందనుకుంటా మేబీ. మంచి రోడ్లు ఎప్పుడు వస్తాయి ఏంటో చూడండి. ఇదంతా చిన్న రాళ్ళు ఉండేవి కాస్త ఇంత పెద్ద బండరాళ్ళు అయిపోయి వాటి మీదే డ్రైవింగ్ ఇప్పుడు. రోడ్డే లేదు ఎస్పెషల్లీ, డైరెక్ట్గా రాళ్ళ మీద నుంచి పోనీయడమే. వస్తున్నా ప్యాంగాంగ్ లేక్, వస్తున్నా, చూడాల్సిందే, సమస్య లేదు. లైఫ్లో ఒక్కసారన్నా చేయండి గాయస్ ఈ అడ్వెంచర్స్. లైఫ్ టైం మెమరీగా గుర్తుండిపోద్ది. చెప్తున్నాను కదా, ఇలాంటి రైడ్స్ చేయాలంటే పేషెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. లేదు సింపుల్గా ఈజీగా ఈ ట్రిప్ ఫినిష్ చేయాలి అనేసి అంటే డైరెక్ట్గా లే వరకు ఫ్లైట్లో వచ్చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకోండి. టెంపో ట్రావెలర్ కానీ లేదంటే ఏదన్నా మినీ కార్ కానీ మాట్లాడుకొని లదాఖ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మొత్తం చూసేయచ్చు. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేస్లు చూసేయచ్చు. అది సింపుల్ వే. లేదు అడ్వెంచర్ చేస్తున్నాను అంటే ఇంటి దగ్గర నుంచి బైక్ వేసుకుంటండి, ఈ అడ్వెంచర్ అంతా చేయొచ్చు. ఓహో అది వచ్చింది తార్ రోడ్. మళ్ళీ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, మళ్ళీ తర్వాత పాడైపోద్ది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? తమిళనాడు. ఆల్ ద వే ఫ్రమ్ హోమ్. యా నైస్. హౌ మెనీ డేస్ యూ ట్రావెల్ ఫ్రమ్ 15th May? ఇట్ మీన్స్ 15 days, రైట్? యా వీఆర్ గోయింగ్ టు ప్యాంగాంగ్ ఓన్లీ. యప్. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉంది, సయోక్ రెస్టారెంట్. వెళ్దాం. సూపర్.
లాంగ్ స్టే వచ్చి 17 కిలోమీటర్స్, ప్యాంగాంగ్ సోమోరి 55, లే వచ్చి 130 కిలోమీటర్స్. దుర్బుక్ వచ్చి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. దుర్బుక్ దాటకైనా ఆగుదాం మనం ఒకసారి. బండికి రెస్ట్ ఇవ్వాలి గైస్. మొత్తం ఘాట్ సెక్షన్స్, ఆఫ్ రోడ్స్. నా బైక్ ఏమో అరుస్తూ ఉంది, అరే ఆపరా నన్ను ఆపరా కాసేపు అని. డెఫినెట్లీ సికిందర్, ఐ విల్ గివ్ ఎ రెస్ట్. సో లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నదంతా కూడా దుర్బుక్ ఆర్మీ క్యాంప్. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ దుర్బుక్ అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ వచ్చి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 5 PM ఇన్ ద ఈవినింగ్. చూడండి ఎంతమంది ఉన్నారు బైకర్స్ ఇక్కడ. చెప్పాగా లదాఖ్ అంటేనే బైకర్స్ ప్యారడైజ్ అబ్బా. ఆల్ ఆర్ బైకర్స్ ఓన్లీ. లుంగ్తా హోమ్ స్టే భలే ఉంటాయి ఇక్కడ పేర్లు, వెరైటీగా ఉంటాయి నేమ్స్. క్లైమేట్ మాత్రం ఇవాళ చాలా కోల్డ్ ఉంది. నా ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 3 degrees అయితే ఉంది గైస్. చలేస్తుంది. థాంగ్స్తి 6 kilometers. ప్యాంగాంగ్లోకి వెళ్తుంటే తగిలిన బ్రిడ్జ్ ఇది. దీంతో లాస్ట్ ఇంకా ఈ బ్రిడ్జ్ దాటిపోగానే 4 kilometersలో ప్యాంగాంగ్ లేక్ అయితే వస్తుంది గైస్. రోడ్స్ అయితే మాత్రం మామూలు అడ్వెంచరస్గా లేవు, అండ్ చలి కూడా అలానే ఉంది. ఆ కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది ప్యాంగాంగ్ లేక్ అనేది. ఫైనలీ వీఆర్ ఎట్ ప్యాంగాంగ్ లేక్. అండ్ ఇది వచ్చేసి 3 Idiots స్పాట్. ఆల్ ఈజ్ వెల్ ఆ సాంగ్ ఉంది కదా, అది ఇక్కడే షూటింగ్ అయిందనమాట. ద బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ వి అరైవ్డ్. చూడండి మీకు ప్యాంగాంగ్ లేక్ ఎలా అనిపిస్తుంది చూస్తుంటే. సో మెనీ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే నాకు రెడ్, గ్రీన్, దాని తర్వాత అక్కడ కొంచెం పింక్గా కనిపిస్తుంది. లాస్ట్ బ్యాక్ సైడ్ ఆ హిల్ దగ్గర మాత్రం ప్యూర్ బ్లూగా కనిపిస్తుంది గైస్. వాట్ ఎ వ్యూ. అండ్ ఈ ప్యాంగాంగ్ లేక్ వచ్చి 70% చైనాలో ఉంటుంది గైస్, 30% మాత్రం ఇండియాలో ఉంటుంది. ఓహో, ఇక్కడ బోట్లు వేసుకొని కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆర్మీ పీపుల్, తెలుసా. ప్యాంగాంగ్ ఈకో స్టే. సో మనమైతే ఏదన్నా ఒక మంచి స్టే తీసుకుందాం. ఇప్పుడు మనం ఉన్న హైట్ ఎంత తెలుసా, 14,500+ feet హైట్లో ఉన్నాం. సో యా దట్స్ ఇట్. అకిరా ఫైనల్లీ వి అరైవ్డ్ ప్యాంగాంగ్. బిష్కామ్ మొత్తం అంతా కూడా వుడెన్ కాటేజెస్ చూస్తున్నారు కదా. మీకు కనిపించేవన్నీ కూడా రూమ్సే. ఎక్కడ అడిగినా రూమ్ ఖాళీ లేదు అంటున్నారు. అంతమంది జనాలు వచ్చారు. ఈరోజు మాకు ఎక్కడ దొరికిద్దో ఏంటో స్టే. లెట్స్ సీ, చూద్దాం. रूम मिलेगा कितना? सॉरी 2 लोग है. So exactly Pangong Lake view, and we are staying at Pangong View Restaurant and Cottage. ఈ బ్యాక్ సైడ్ అయితే మన రూమ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే మన రూమ్. గ్రీన్ మ్యాట్ కూడా వేసి వెల్కమ్ చెప్తున్నారు. చూడగలవు సార్ రూమ్ చూడు. దిస్ ఈస్ ద రూమ్ గైస్. లగేజ్ తెచ్చేసుకుందాం. मैं करूँ हो गया.